భయానకం చేయి. ఏంద్రా కాళ్ళేంది, నువ్వేంది? హాయ్ గాయ్స్, గమ్ గమ్ గణేష సినిమా చూస్తాను భయ్యా. స్టారింగ్ ఆనంద్ దేవరకొండ అండ్ అదర్స్. ఇదొక కామిక్ కేపర్ భయ్యా, అదే క్రైమ్ కామెడీ. ఈ సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక వస్తువు కోసం వేట, బీఇట్ మనీ ఆర్ ఏదైనా కాస్ట్లీ వస్తువు. ఒక కాస్ట్లీ వస్తువు ఆర్ మనీ కోసం డిఫరెంట్ గ్రూప్స్ ట్రై చేస్తుంటాయి భయ్యా కొట్టేయడానికి. ఎవరికి దొరుకుతుంది, అసలు దొరుకుతుందా లేదా అనేదే సినిమా. మీకు ఈ కాన్సెప్ట్ విన్నాక ఏ సినిమాలు గుర్తొచ్చాయో కామెంట్ చేయండి. బేసికలీ టెంప్లెట్ ప్లాట్ ఏదైతే ఉందో చాలా సినిమాల్లో ఉంది భయ్యా. అదే బిగ్గెస్ట్ మైనస్ ఫర్ గమ్ గమ్ గణేష మూవీ. సరే, ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మేకింగ్ స్టైలిష్గా అనిపించింది భయ్యా నాకు. కెమెరా వర్క్ బాగుంది భయ్యా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి. కామెడీ కూడా డీసెంట్గా ఉంది భయ్యా. పాటలుగా చూస్తే కొన్ని ప్లేసెస్లో నవ్వుకున్నాను. ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది భయ్యా, కానీ ఎమోషనల్ సీన్స్లో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. భయానకం చేయి. ఏంద్రా కాళ్ళేంది, నువ్వేంది? ఆయన ఇంకా జబర్దస్త్ ఇమాన్యుయల్ మధ్యలో కామెడీ బాగుంటుంది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది స్క్రీన్ మీద చూడడానికి. హీరోయిన్స్ ఉన్నారు కానీ ఈ సినిమాలో ఉన్నారంతే, నామకే వాస్తే. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి భయ్యా. స్టోరీ ముందుకు సాగదు అసలుకి. సెకండ్ హాఫ్లో ఒకటే ప్లేస్లో ఉంటుంది. ఒకటే ప్లేస్లో అంటే ప్రాబ్లం లేదు, కానీ రైటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. రైటింగ్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా సినిమా ఎండ్కి వచ్చేసరికి టూ మనీ ట్విస్ట్ ఉంటాయి భయ్యా. ఇరిటేషన్ వస్తుంది ఆఫ్టర్ పాయింట్. టూ మచ్ టు హ్యాండిల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్లో టూ మనీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, వీక్ రైటింగ్, ఇంకా ప్రిడిక్టబుల్ అవుట్కమ్ వల్ల సినిమా బోర్ కొట్టేస్తుంది భయ్యా. సాంగ్స్ కూడా అంత గ్రేట్గా లేవు భయ్యా. మన RX-100 మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, చేతన్ భరద్వాజ్, ఆయన కొట్టాడు మ్యూజిక్. ఫైనల్ గా హీరోకి ఆయనకు కావాల్సిన వస్తువు దొరికేస్తుంది భయ్యా. కానీ సినిమా ఎంత డిసెంగేజింగ్ గా ఉంటుందంటే సర్లే ఇంకా ఆయనకి ఇప్పుడు దొరికితే ఏంటి, దొరకపోతే ఏంటి. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.95 టమాటోస్ భయ్యా. చూడండి సినిమా. ప్రిడిక్టబుల్ స్టోరీ అయినా కొంచెం నవ్వుకుందాం అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ మీరు గమ్ గమ్ గణేష సినిమా చూస్తుంటే ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. తెలుగులో కిష్కింద కాండ అని ఒక సినిమా ఉంది భయ్యా, చాలా పాత మూవీ, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అది కూడా క్రైమ్ కామెడీయే. చూడండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. పిచ్చ కామెడీ ఉంటుంది. తెలుగులో అప్పట్లో ఉన్న ఫేమస్ కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉంటారు. తప్పక చూడండి కిష్కింద కాండ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.